ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందనాలు. పరిశుద్ధ దేవుని లేఖనముల నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచెదరు, గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారిని వ్యర్థంగా ఆరాధించుచున్నారు. సరిగ్గా చదువు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు, వందనాలు. లేఖనముల నుండి ప్రభా నీ మాటలు వివరిస్తూ ఉండగా నా నోటికి బోరగా ఉండండి. అజ్ఞేయుని మీరు మాట్లాడండి. నా పెదవులను కాల్చండి. మమ్మల్ని స్వాధీనం తీసుకోండి. కృపా కనికరం కలిగిన దేవా, నీ కృప చేత ఆదరణ కలిగించే మాటలు నీవి ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మీరు ప్రతి మాటను, ప్రతి హృదయానికి కావాల్సిన మాటను మీరు అనుగ్రహించే దేవుడు కాబట్టి మీరే ప్రతి హృదయానికి కావాల్సిన మాటను దయచేయమని యేసు నామములో ప్రార్థించుకుని నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యం మరొకసారి చదువుకుందాం. 15వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. చక్కని మాటది. ఏమంటున్నాడు అక్కడ? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మొదటిగా దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతారు. దేంతో గణపరుస్తారట? పెదాలతో గణపరుస్తారట. అంటే ఇట్లా కూడా గణపరచవచ్చా? అలా గణపరుస్తారని మనుషులు ఉన్నారు కాబట్టి ప్రభు అయిన యేసయ్య రూఢిగా చెబుతున్నారు. పెదాలతో గణపరిచే పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళని వేషధారులు అని అంటారు. వారు దేవునికి హృదయాన్ని ఎవరు? దేవునితో ఉన్నట్టు మాత్రమే ఉంటారు. వారు దేవునికి మనసారా ఆరాధన చేయరు. దేవుని దగ్గర భయభక్తి కలిగినట్టుగా నటిస్తూ ఉంటారు. అలాంటి వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలంతా తమ పెదవులతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఇప్పుడు మనసారా మాట్లాడుతున్నామో మాట్లాడట్లేదో, హృదయపూర్వకంగా మాట్లాడుతున్నామో మాట్లాడట్లేదో ఎంతటి వ్యక్తుల యొక్క ప్రవక్తను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. అర్థం కదా? ఇంతవరకు చాలా క్లోజ్గా మాట్లాడేవాళ్ళు ఈ మధ్య ఏంటి పొమ్మను లేక పొగ పెడుతున్నారు అంటూ ఉంటారు కదా. ఏం పెడుతున్నారంటే పొమ్మను లేక పొగ పెడుతున్నారేంటి అంటూ ఉంటారు. దూరంగా వద్దనుకుండానే దూరం పెడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ అవసరం వచ్చిందనుకోండి, వాళ్ళు చాలా మళ్ళీ దగ్గరగా వస్తూ ఉంటారు. మళ్ళీ వారి యొక్క అవసరం తీరిపోయింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం అని చూస్తే, దేవుని దగ్గరికి వచ్చే మనుషుల దగ్గరికే కాదు, దేవుని దగ్గరికే అలా వస్తుందంట ప్రజలు. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నాడే, స్వయంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఎలా ఉందంట? నీవు దేవునికి ఈరోజు నువ్వు ఎలా గణపరుస్తున్నావు దేవుణ్ణి? మీరు ఈరోజు దేవునితో ఎలా ఉంటున్నారు? ఎలా దేవుని గణపరుస్తున్నారు? ఇలా గణపరిస్తే ఆశీర్వాదం మనకు రాదు. మనకు కావాల్సింది ఏంటంటే, దేవునికి కావాల్సింది ఏంటంటే హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. పెదాలతో కాదు. పెదాలతో అందరూ ఆరాధిస్తూ ఉంటారు.
పెదాలతో అందరూ ఆరాధిస్తారు. కానీ ప్రభు పెదాల ఆరాధన కోరట్లేదు, పెదవుల ఆరాధన ఆయన ఇష్టపడట్లేదు. ఆయన ఏ ఆరాధన ఇష్టపడుతున్నాడంటే హృదయపూర్వకమైన ఆరాధన ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం సార్ చదువుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం. చదవండి. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరంగా చేసుకున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ? యెషయా ప్రవక్త ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రవక్త యెషయా ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రభు ఇలాగా సెలవిచ్చున్నాడు. ఆయన ఇస్తున్న సెలవు ఏంటి? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. దేని చేత వస్తున్నారంట? నోటి మాటల చేత దేవుని దగ్గరికి వస్తున్నారు. ఇలా దేవుని దగ్గరికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. ఉపయోగం ఉందంటారా? మనసులో ఒకటి పెట్టుకొని పైకి నోటితో ఒకటి మాట్లాడితే ఏం ప్రయోజనం? నా హృదయంలో ఒకటి ఉంది, దాన్ని బహిరంగంగా చెప్పకుండా నేను పెదాలతో ఏవేవో మాట్లాడుతుంటే ఉపయోగం ఉందంటారా? కొందరు దేవుని దగ్గర కూడా అలాగే ఉంటారు, మనుషుల దగ్గర కూడా అలాగనే ఉంటున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా నియమం కలిగి భక్తి కలిగి, నీతి నియమం కలిగిన భక్తి కలిగి మనం జీవించాలి. అయితే ఇక్కడ దేవుడు మనలాంటి వాడు కాడు. ఆయన పరిశుద్ధుడు. కనుక మనలో కూడా ప్రభు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఆమేన్. ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధత దేవునికి ఎంత అవసరం? మనిషికి పీల్చుకోలేని గాలి లేకపోతే చనిపోతాడు. గాలి లేకపోతే మనిషికి ఎట్లా మరణం సంభవిస్తుందో, పరిశుద్ధత లేకపోతే దేవుని రాజ్యం కూడా అలాగనే కోల్పోతూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? పరిశుద్ధత లేకపోతే దేవుని రాజ్యాన్ని కోల్పోతాడు. దేవుని పిల్లరా, ఆరాధన అని ప్రార్థన అని దేనికి అంటూ ఉంటాం అంటే, మనం ఏదో ఇక్కడ ఆస్తులు సంపాదించుకుంటాకు, బిల్డింగ్స్ కట్టుకుంటాకు, సౌఖ్యంగా బ్రతకటం కాదు. ప్రార్థన అనేది మనము ఎలాగ చేయాలంటే మొదట హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గరికి ఎలాగ వస్తున్నానని ప్రభు యెషయా అంటున్నాడు, ఈ ప్రభు ఎలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ ఏం చేస్తున్నారంట? పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారు దేని దూరం చేసుకున్నారు? తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. ఇక్కడే ఉన్నావా? కొంతమంది అంటారు ఇక్కడే ఉన్నావా అంటే, ఓ మనిషి ఇక్కడ ఉండవు, ఎక్కడో ఉంది. ఏంటిదంట? ఏముందంట? నీ మనసు ఎక్కడో ఉంది. ఏంటో ఆలోచిస్తున్నావు? ఏంటి మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నావు కదా అంటూ ఉంటారు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినందుకు ఏం కావాలి? దేవునికి నీవు కావాలి, నీ హృదయం కూడా కావాలి. ఒకటి కాదు, మనము కావాలి, మన హృదయం కూడా ప్రభుకి కావాలి. ఈ రెండు ప్రభుకి అవసరమై ఉన్నాయి. నేను పెదవులతో మాత్రమే కనపరుస్తా అంటే కుదరదు. నేను పెదవులతో మాత్రమే ఆరాధన చేస్తాను, నా హృదయం మరొక వ్యక్తికి ఇస్తాను, నా హృదయాన్ని మరొకరికి సమర్పిస్తాను, నేను పెదవులతో మాత్రమే ఇక్కడికి వచ్చి ఆ కాసేపు ఆరాధించి వెళ్ళిపోతానంటే దేవుడు నీ ఆరాధన వింటలేదు, ఇష్టపడడు. నీవు దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. పెదవులు హృదయం రెండు కలిపి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని యొద్దకు నైవేద్యం అనేది చేరాలి. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు, ప్రతిఫలం దొరికింది. దేవుని పిల్లరా, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే విజయంలో ఉంటాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు కనులారా చూస్తూ ఉంటాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయకుండా పెదవులతో మాత్రమే కనపరుస్తా,
ఏమండి, హృదయపూర్వకమైన ప్రార్థన చేయలేదు ఒక వ్యక్తి. అతను హృదయపూర్వక ప్రార్థన చేయలేదు, పెదాలతో కనపరిచాడు. ఎలా కనపరిచాడు? పక్కనున్న వ్యక్తిని ఎత్తిపోటు మాటలతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈడువలే కాక ఈడువలే కాక ఈడువలే కాక నేను అన్నింటిలో పుదీనాలు, జీలకర్రలు, సోపులు అన్నింటిలో దశం భాగం తీసుకుని వస్తున్నాను అంటాడు. హల్లెలూయా. ఏం తీసుకొస్తున్నాడంట? ప్రభు దగ్గర అంటాడు. ఎవరంటారు ఈ మాట? పరిసయ్యుడు. శంకర్ ఏమంటాడు? ధైర్యం సరిపోవట్లేదంట. ఆయన ఆకాశం అయిపోడు, కన్నులు తగ్గు, ధైర్యం సరిపోవట్లేదు. పరిసయ్యుడు అయితే మనకు తెలిసిన ప్రభువే కదా, మన ప్రభువే కదా, మా ఇంట్లో వాడే కదా, మాకు తెలిసినోడే కదా, మా చుట్టమే కదా అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఈ శంకర్ మీద నెపం మోపుతూ ఉన్నాడు. కానీ శంకరేమో హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. ఆ హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఆ శంకర కంట కన్నులు ఎత్తి ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదట. ఎందుకు సరిపోవట్లేదంటే తన పాపం అంతా ఆయనకి కనపడుతుంది. పరిశుద్ధుని ఎదుట నా జీవితం నాకు అర్థమవుతుందని శంకరకి అర్థంగా అయింది, కానీ పరిసయ్యుడికి అర్థం కాదు. నామకార్థ క్రైస్తవ జీవితం జీవించే వారికి అర్థం కావట్లేదు. దేవుని పేరు చెప్పుకొని యాషాలు వేసేవారికి అర్థం కావట్లేదు. దేవుని పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళకి అర్థం కావట్లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అలా కాదు. దేవుడు అంటున్నాడు కదా, మీ హృదయం కూడా నాకు కావాలి. ఇక్కడ అదే చెబుతున్నాడు లేదు యేషయా ప్రవక్తతో, తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. దేవుని దగ్గర చూపే భక్తి ఏంటంటే వెళ్ళది, మనుషులు కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశారు. ఏం చేశారు? మనుషులు కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశారు. ఈ కట్టుబాట్లకి నేర్చుకోనంట ఆ విధమైన భక్తి చేస్తున్నారు, కానీ దేవునికి కావాల్సిన భక్తి అయితే వీళ్ళ దగ్గర కొంచెమైనా లేదండి. వారు నెడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకునేనవి. ఇదిగో మా పద్ధతి ఇలా ఉంటుంది, మా సంఘంలో మీ పేరు ఉండాలంటే మీ సంవత్సరానికి ఇంత కట్టాలి, ఇది మీ మందిరం మెయిన్ తీసుకోవడానికి ఇంత కట్టాలంటూ ఉంటారు. సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి. రేపొద్దున మీరు చనిపోతే బరిల గ్రౌండ్కి తీసుకెళ్లాలంటే మీకు ఇంత సభ్యత్వం ఉండాలి సంఘంలో. ఎలాంటివి కూడా ఉన్నాయి తెలుసా మీకు? సంఘాల్లో ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు కాదు, ఆనాడే ఉన్నారు, ఈనాడు కాదు, ప్రారంభంలోనే ఉన్నారు. కానీ ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, మన జీవము కలిగిన దేవుడు మనల్ని అడుగుతున్న మాట ఏంటంటే, నీవు మనుషులు కల్పించిన పద్ధతులు నేర్చుకుంటున్నావా? నేను చెప్పు మాట వింటావా? మనుషులు కథల వైపు తిరిగిపోతావా? నా మాట విని నా మాట ప్రకారం నడుస్తావా అని ప్రభు అడుగుతున్నాడు. హల్లెలూయా. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేనవి. ఎవరిని బట్టి నేర్చుకుంటున్నారట? మనిషిని బట్టి. మనిషి నియమించినది నేర్చుకోకూడదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు నియమించినది మనము నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు తమ హృదయముతో తమ పెదవులతో నన్ను కనపరుచుదురు, కానీ వారి హృదయం ఎక్కడుందంట? దూరంగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి దూరం అవటం కావాలా, మనము దగ్గర ఉండటం కావాలా? చెప్పాలి. దేవునికి మనం దూరం అయిపోతే బాగుంటుందా, దగ్గరకు ఉంటే బాగుంటుందా? చెప్పండి. దూరం అయిపోతే అన్ని నష్టాలే. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధన గ్రంథము మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యము చదువుకుందాం. అక్కడ దేవుని పిల్లల దేవుని వాక్యం ఇలాగుంది, వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. చూడండి పైన, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. అయితే అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరైనదే. సరియే. యెషయా ఇక్కడ ప్రవచించడమే. యెషయా గ్రంథంలో ప్రవచించాడా? అధ్యాయం వచ్చేలో ప్రవచించాడు. 29వ అధ్యాయం 13వ వచ్చేలో ప్రవక్త యెషయా ప్రవచించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ యేసు ప్రభువారు చెబుతున్నాడు రూఢిగా. ఏమని చెబుతున్నాడు ఆయన? ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించదు. ఇప్పుడు మన ఆరాధన ఎలాగుంది?
మనం ఎలాగ ప్రభువుని కనపరుస్తున్నాం, ప్రభుతో మన జీవితం ఎలాగుంది, ప్రభు సన్నిధిలో మన ప్రవర్తన ఎలాగుంది, ఆయన ఎలా కనపరిస్తే మనతో మాట్లాడతాడు. నువ్వు పెదవులతో ప్రార్థన చేస్తూ హృదయం దూరంగా ఉందా, హృదయాన్ని తీసుకొచ్చి ప్రభుకి అప్పగించు. హృదయపూర్వకమైన ప్రార్థన రావట్లేదా, ప్రభు దగ్గర కన్నీరు ఖర్చు. ప్రభా, నేను ఇప్పటి వరకు పెదాలతోనే కనపరిచానని క్షమించయ్యా, నా హృదయంలో నీకు స్థానం ఇవ్వలేకపోయాను. హృదయంలో స్థానం ఎందుకు దొరకదంటే ప్రభుకి హృదయం నిండా మన బాధలే పెట్టుకుంటూ ఉంటాం. ఏం పెట్టుకుంటాం? హృదయం నిండా మన బాధలే పెట్టుకుంటూ ఉంటాం. హృదయం నిండా మనకి ఎన్ని గదులు ఉన్నాయి? మన హృదయానికి చెప్పండి, ఎన్ని గదులు ఉన్నాయి తెలుసా? తెలీదా? గుండె లేదా? వెళ్ళలేదు ఎప్పుడు? ఎన్ని వాల్స్ ఉన్నాయి అంటారు? రెండే. చచ్చిపోతా రెండు ఉంటాయి ఇప్పుడు. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయా? 4 గదులు. 4 గదుల్లో ఒక గది మూసుకుపోతే ఏమైంది? నడుస్తూ ఉంటే సాలు వస్తూ ఉంటుంది. 2 మూసుకుపోతే ఇంకాస్త ఆయాసం పెరిగింది. ఇక 3వది మూసుకుపోతే అడ్రస్ లేకుండా బాయ్ బాయ్ చెప్పకుండా ఇలాగ వెళ్ళిపోతాం. దాన్ని స్ట్రోక్ అంటారు కదా. 4 గదులు. ఈ 4 గదులు మూసుకుపోతే ఇక లోనికి ఏమైనా వెళ్ళిద్దా? ఈ 4 గదులు ఓపెన్ ఉన్నంతసేపే గుండె పనిచేస్తుంటుంది, పంపింగ్ పనిచేస్తూ ఉంటుంది. ఈ గుండెకు కొవ్వు అడ్డుపడిపోతే, ఆ హోల్స్ పూడిపోతే ఏమైంది? పంపింగ్ పనిచేసిద్దా? బ్లడ్ ప్రెషర్ లోనికి పెట్టుకొస్తుందా? రాదు. డ్రైనేజీకి చెత్త అడ్డుపడితే ఎట్లా నీళ్ళు అయిపోతాయి, అలాగే ఈ గుండె నుంచి బొట్టన వేలు వరకు వచ్చే ఆ బ్లడ్ సరఫరా మొత్తం ఆగిపోతుంది. మనిషికి అప్పుడే రోగం ప్రారంభమైంది. అట్లాగే ఇప్పుడు మనం ఏ పద్ధతిలో నడవాలి? మన హృదయపూర్వకమైన ఆరాధన చేయాలంటే మనుషుడు కల్పించిన పద్ధతులు విడిచిపెట్టాలా, దేవుని పద్ధతిలో ఉండాలా? దేవుని పద్ధతిలోనే ఉండాలంటే ఏం చేయాలి? వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఇప్పుడు దూరంగా ఉన్న హృదయాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రభువుకి సమీపంగా ఉంచాలి. ప్రభువుకు సమీపంగా ఉంచాలంటే మన హృదయంలో ఉన్న బాధలన్నీ బయట పారేయాలి. మనం ఏం చేస్తాం? ప్రతి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇప్పుడు కొన్ని చెత్త ఫుడ్ తింటూ ఉంటాం. నేను చూడండి, ఆమె ఎవరు పానీపూరి తింటుందంట, నోరు తెస్తే అలాగే దౌడకు జరిగిపోయాను. సెట్ అవ్వాల, పెద్ద హాస్పిటల్కి వెళ్ళనన్నారంట. అది ఎలా తయారు చేస్తారో చూస్తారు, అన్ని చేస్తారు, వాళ్ళ చేతులు ఎలా పెడతారో చూస్తారు. అయినా కానీ అక్కడ ఎగబడి తింటూ ఉంటారు ఆ పానీపూరి దగ్గర. చూడండి, ఆ కాలేజీ పిల్లలు చూడండి ఎట్లా తింటారు. అసలు ఎంత రోతగా ఉంటుందంటే పిల్లరా, ఒకసారి మన ఏరియాలో పానీపూరి చేసేవాళ్ళని చూడాలి. చూస్తే పొరపాటును కూడా తినం. యూట్యూబ్లో ఎన్ని వీడియోలు వచ్చినా, సోషల్ మీడియాలో ఎన్ని రకాల న్యూస్ వచ్చినా ఆ దరిద్రాన్ని అలవాటు పడిన పిల్లలు మానలేకపోతున్నారు. అది అంత రుచికరంగా వాళ్ళని ఆకర్షించేసింది. కానీ దేవుని పిల్లరా, మన హృదయంలో ఉన్న భారం అంతా తీసి పక్కన పెట్టి మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుని వాక్యానికి ఇవ్వాలి. ఎప్పుడైతే వాక్యానికి హృదయాన్ని ఇస్తామో, ఈ హృదయంలో ఉన్న వాక్యం చేస్తుందంటే మనకు భయమును, భక్తిని, విధేయతను, దేవునితో నడిచే మార్గాన్ని నేర్పిస్తుంది. ఎవరితో? దేవునితో నడిచే మార్గాన్ని మనకి నేర్పిస్తుంది, మనుషులతో కాదు. నువ్వు దేవుణ్ణి పెదాల దగ్గర పరుస్తూ నీ హృదయంలో ఎవరినో పెట్టుకొని, లేదా ఎవరినో పెట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటుంది. యాక్టింగా లేకపోతే భక్తా? యాక్టింగా భక్తా? చెప్పండి. ఒక వ్యక్తి తన తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. వస్తా తన తండ్రి బొమ్మలు కూడా తెచ్చేసుకుంటుంది, విగ్రహాలు కూడా తెచ్చేసుకుంటుంది. ఆ హృదయం ఏటి మీద ఆధారపడిపోయింది? తన తండ్రి విగ్రహం మీద ఆధారపడిపోయింది. వాటిని వదిలిపెట్టలేకపోయింది. ఆమె హృదయం అంతా ఏమైంది? ఆమె హృదయం అంతా ఆ విగ్రహములతో నిండిపోయింది. ఆమెతో దేవుడు సహవాసం చేస్తాడా? స్నేహం చేస్తాడా? భర్త మంచి ప్రార్థన పడే భక్తుడే, కానీ భార్య భక్తిహీనరాలు. ఆమె హృదయము దేవుని వైపు తిప్పబడలేదు. మరి మన హృదయాలు కూడా ఎవరి వైపు తిప్పబడినాయి? ఎలా తిప్పబడినాయి? ఎక్కడుంది మన హృదయం? మనం ఎలా ప్రభుని కనపరుస్తున్నాం? హృదయపూర్వకంగా కనపరుస్తున్నామా లేదా? చూస్తుంటే క్రొత్త నిబంధన గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరొక మాట చదువుకుందాం. 2వ అధ్యాయము
18వ వాక్యం తీయండి, చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము తీసావయ్యా. 2వ అధ్యాయము 18వ వాక్యం 18 నుంచి 22 వరకు చదవాలి. 18వ అధ్యాయము 18 వచ్చిన నుంచి 22 వరకు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకోవచ్చు. చక్క జాత తను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. నీకు నచ్చొచ్చింది నీ మధ్య ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకునిన వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయుకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళు చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషులు ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవును. దేని చేత ఉంటే నశించిపోతాం చెప్పండి? లోక సంబంధమైన క్రియల చేత ఉంటే మనం ఏం చేస్తాం? నశించిపోతాం. అందుకే దేవుని యొక్క శిష్యుడైన అపోస్తలుడైన పౌలు చక్కగా కొలసీ సంఘంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రూఢిగా అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనంతా ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు. తన శరీర సంబంధమైన మనసును వలన ఊరకు పొంగొచ్చు. శిరస్సును హత్తుకొనిన వాడెవడను మీ బహుమానమును. ఇప్పుడు మన బహుమానం ఎవరైనా తీసుకుని ఊరుకుంటామా? ఏం చేస్తాం? చాలా బాధపడతాం, పోరాడతాం. ఇది నాది, నేను సంపాదించుకున్నాను. అలాగే మీ ఆత్మ సంబంధమైన కిరీటం, ఆత్మ సంబంధమైన బహుమానాన్ని ఎవడు దొంగిలిస్తున్నాడు? సాతాను దొంగిలిస్తున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర దొంగిలించింది మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా పోరాడి దాన్ని సంపాదించుకోవాలి. ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా పోరాడి దాన్ని మనం తెచ్చుకోవాలి. ప్రార్థన వలన మనకి ప్రతిఫలం కలిగింది, ప్రార్థన వలన మనకి విజయం కలిగింది. కలగాలంటే మనం ఎలా ఉండాలి? 22వ వచనం ప్రకారం చూస్తే ఏమన్నాడు చెప్పండి? మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినలా అవన్నీ వాడుకున్నట చేత నశించిపోను. మనుషుల పద్ధతుల వల్ల ఏమైందంటే మనుషుల పద్ధతి వల్ల ఏమైంది? నాశనం మాత్రమే జరిగింది. ఇప్పుడు మనుషుల పద్ధతులు కావాలా? దేవుని వాక్య ప్రకారం జీవించడం కావాలా? వాక్య ప్రకారం జీవించాలంటే మొదట మనం దేన్ని శుభ్రం చేయాలి? దేవునికి స్థానం ఇవ్వని హృదయాన్ని శుభ్రం చేసి, దేవా నా హృదయంలో నేను నీకు స్థానాన్ని ఇస్తున్నాను. ఈ హృదయాన్ని ఇప్పుడు చాలామంది యవనస్తులను అడుగు, అమ్మా నీ హృదయం ఎవరికి ఇచ్చావంటే ముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. నేను ఎవరికి ఇస్తాను అనరు. అంటారా? ఒక యవనస్తుని అడగండి, అనరు. వాళ్ళే కాదు, నడిప్రాయం అడిగినా ఈ రోజుల్లో సైక్యత కోల్పోయి ఇంటిలో ఆదరణ దొరక్క మరొక ప్రేమ మీద ఆధారపడుతున్నారు ప్రజలు, మరొక ప్రేమకు లోబడుతున్నారు. అయితే దేవుని పిల్లలు అయితే దేవునికి హృదయాన్ని ఇస్తే దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తాడు? ఉప్పొంగ చేస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇస్తే తప్పుతాడా? ఆయన మాట ఇస్తే తప్పేవాడు కానే
కాదు. మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సత్యముగా బ్రతకటానికి ఇష్టపడి వచ్చాం కాబట్టి ప్రభు దగ్గర సత్యంగానే బ్రతకాలి. చివరి మాటగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వాక్యం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వాక్యం చూద్దామా? ప్రకటన 22:18. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యమును విను ప్రతి వానికి ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయించాలండి. ఇప్పుడు మనం ఈ గ్రంథంలో ఎలా ఉండాలి? మనకు అనుకూలం మలుచుకోకూడదు. ఈ మధ్య చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే కళ్ళు మూసుకొని ఇలా ఓపెన్ చేస్తున్నారంట బైబిల్. ఒక ఆమె ఉందంట, పొద్దున్నే లేకటం, పొద్దున్నే లేచి నాయన గారు నాకు ఒక వాగ్దానం బైబిల్ చేసిందంట. తిరుగుతుంటే అంతే వ్యతిరేకంగా అవుతానంట. ఇదేంటే నేను ఎంత కట్టకుంటాను, నాకు అన్ని వ్యతిరేకంగా అవుతున్నాయి అని మూసేస్తుందంట. మూసేసి మళ్ళీ తెస్తుందంట, మళ్ళీ అయ్యి అవుతున్నాయి అంట. ఇట్లా లాభం లేదు కానీ మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తూ ఉండని, పాస్టర్ గారు ఒక మాట అయ్యా అందంట. ఏంటమ్మా అన్నాడంట. మరి ఏం లేదు కానీ నేను బైబిల్ చెప్తుంటే అన్నీ నాకు వ్యతిరేకంగా అవుతున్నాయి ఏంటో అందంట. నువ్వు ఎలా చేస్తున్నావు, ఎందుకు వస్తున్నాయి అని అడిగాడంట. పొద్దున్నే బైబిల్ కళ్ళు మూసుకొని తెస్తున్నానయ్యా, తిరుగుతుంటే నువ్వు నాశనం అయిపోతావు, నీ మీద పొగరత వస్తుంది, ఇయ్య వస్తున్నాయ్యా, మళ్ళీ మూసి మళ్ళీ తీసినా అయ్యే వస్తున్నాయ్యా. ఆయన నవ్వాడట. వాగ్దానం అది కాదమ్మా, వాగ్దానం అంటే ప్రభు నీతో స్వరంతో మాట్లాడింది వాగ్దానం. అయితే అలా వస్తున్నాయి అంటే నీవు దేవుని దృష్టిలో సరైన జీవితం కలిగి లేవు, కానీ అలా తీయకూడదు, అది తీస్తే తప్పది, ఆచారం ఏంటి కాబట్టి హృదయంతో ప్రార్థన చేయటం ప్రారంభించినాడు. ఈ మాట మా తెలిసిన పెట్టేసిందంట. అంటే మంచి జీవితం ఏమైంది? బాధ కలిగింది. ఏమైంది అబ్బాయి? బాధ కలిగింది. ఇప్పుడు దేవుని మాట ఏంటి? మీ పితరులు అలాగనే ఆరాధన చేశారు, హృదయపూర్వకం చేయలేదు, వారు పెదవులతోనే కనపరిచారు, వారు నన్ను బాధ పెట్టారు కాబట్టి మీరు అలా చేయొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ రాత్రి మీ హృదయం ఎలాగుంది? మీరు ప్రభువుని ఎలా కనిపిస్తున్నారు? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.